అందరికి నమస్తే ఎట్టా ఉన్నారా వెల్కమ్ టు పుష్పగాడి న్యూస్ మచ్చా యూట్యూబ్ ఛానల్ పేరు మార్చితివి వెల్కమ్ టు యూనిక్ థింగ్ మీడియా ఎట్ట చెప్పినారు ఏది చెప్తారు కరెక్టే మచ్చా మచ్చా నువ్వు సర్కం ఉన్నప్పుడు తమిళనాడు పోయినప్పుడు ఇక్కడ చాలా పెద్ద సమస్య వచ్చిపోయినది మచ్చా ఏందిరదే రామ్ చరణ్ మాల వేసుకుని దర్గాకు పోయినాడు మచ్చా ఏందా పోతే తప్పేమన్నదా తప్పేముందా ఓ తూరి చూడు మచ్చా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు రామ్ చరణ్ పై ఫిర్యాదు చేశారు శంషాబాద్ అయ్యప్ప స్వామి సొసైటీ సభ్యులు. ఇక రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాలోకి వెళ్లడాన్ని తప్పుపట్టారు. అందులో తప్పేముంది మచ్చా అంటే మాల వేసుకున్న అందరూ పిచ్చి జనమా మచ్చా అరే అయ్యప్ప మాల వేసినప్పుడు ఏం అసలు మాల గురించి నీకు తెలుసునా నీకేం తెలుసు మచ్చా ఒకసారి చెప్పు మచ్చా అయ్యప్ప మాల వేసినప్పుడు 41 దినాల ఇష్టంగా పూజ చేసే మాల విరమణకు మొదట బాబర్ మసీద్కి వెళ్తారని నీకు తెలుసా ముచ్చట నీకు తెలియగానే వత్తూరే ఇది చూడ అంతెందుకురా 41 రోజులు నిష్టగా మాల వేసుకునే అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా వెళ్లేది బావర్ స్వామి మసీదు. మతం అంటే కలిపేది, విడదీసేది కాదు. పవిత్ర యుద్ధం అంటే మన వాళ్ళని కాపాడుకోవడానికి శత్రువులతో చేసేది. కానీ ఆ యుద్ధంలో మన వాళ్లే బలైపోతుంటే అది యుద్ధం కాదు, మారణ హోమం, మోసం, రాజకీయం. చూసినావా ఏందా ఇప్పటికైనా అర్థమై ఉన్నదా మొదట వాళ్ళు చేసే పనే అదే. అండ్ ఇది ఒకటి కాదు మచ్చా, అయ్యప్ప మాల వేసినప్పుడు భజన కార్యక్రమం ఉంటుంది చూసు సంధ్యావేళ. అందులో భజన పాటలకు ఏం పాడతారో తెలుసా? ముస్లిం పాటలు భజనకు పాడతారా? ఓ తోరే చూడా అల్లాహు అక్బర్ అందరూ కూడా లా ఇలాహ ఇల్లిల్లాహ్ బావర్ ముహమ్మద్ రసూలిల్లాహ్ లా ఇలాహ ఇల్లిల్లాహ్. చూసినావా దీనికేమంటావా? అయినా జనాలకు కూడా బుద్ధి లేదనే, ఎవరికి వినపడదనే, కనపడదనే రెచ్చిపోతున్నారుగా. మంచి పొజిషన్ ఉంటే కళ్ళవరు ఏదా చూసినావు కదా, ఏమంటావు చెప్పు. చూసినా మచ్చా అదే పుష్ప అంటే తగ్గేదేలే.